హాయ్ వెల్కమ్. యుద్ధం ఎవరికీ వాంఛనీయం కాదు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నిజానికి 3 దేశాల మధ్య జరిగే యుద్ధం కాదు. అది ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్పై చేస్తున్న దాడిగా, దురాక్రమణగా ప్రపంచ దేశాలని భావిస్తున్నాయి. ఇరాన్ అధ్యక్షుడిని చంపడం ద్వారా ఇరాన్ని కబలించి దాని చమురును దొంగిలించాలనే ఒక అంతర్గత కుట్ర ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా చేస్తుందని అందరూ భావించేదే. ఇక యుద్ధం అనేది ఏ దేశానికి వాంఛనీయం కాదు. అది ఇజ్రాయెల్కైనా, ఇరాన్కైనా. అక్కడ ఉండే ప్రజలు బిక్కుబిక్కుమంటూ బంకర్లలో గడపాల్సిన పరిస్థితి. ఎప్పుడు సైరన్ మోగుతుందో, ఎప్పుడు డ్రోన్లు, మిజైల్స్ విస్ఫోటన చెందుతాయో, తాము అందంగా నిర్మించుకున్న ఇళ్ళు, భవనాలు, కలల సౌదాలు కూలిపోతాయో అనే భయం. అవన్నీ పోయినా సరే చివరికి తాము ప్రేమించే పిల్లలు, తమ ప్రేమలు పంచుకున్న భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఎవరి ప్రాణాలు ఉంటాయో లేదో అని బిక్కుబిక్కుమని గడిపే పరిస్థితి అక్కడ. అట్లాగే ప్రభుత్వాలు కూడా ఎంతో జాగ్రత్తగా ప్రణాళికలు రచించుకొని ప్రాజెక్టులు నిర్మించుకోవడాలు, రోడ్లు, వంతెనలు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు, తర్వాత ఎన్నో చారిత్రక కట్టడాలు నిర్మించుకొని ఉన్న దేశాలు యుద్ధం కారణంగా అవన్నీ ధ్వంసం అవుతుంటే వాటిని నిర్మించుకోవడానికి దశాబ్దాలు పట్టవచ్చు, లేదా కొన్ని తరాలు పట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇది యుద్ధం చేసే దేశాల పరిస్థితి అయితే, యుద్ధంతో సంబంధం లేని దేశాలకు కూడా ఈ దుష్ఫలితాలు వ్యాపిస్తాయి. ఎట్లా అంటే, హర్మూజ్ జలసంధి ద్వారా వెళ్ళే అనేక నౌకలు ఆ జలసంధిని దిగ్బంధనం చేయడం ద్వారా దాదాపు ఒక 30% ఇంధనాన్ని ఆయా దేశాలకు సప్లై చేయాల్సిన నౌకలన్నీ కొన్ని వందల్లో ఒకటి ఆగిపోవడం మనం వింటూ ఉన్నాం. అనేక దేశాలకు ఇంధన సరఫరా ఆగిపోయి, వ్యవసాయానికి ఎరువులు, అనేక ఉపయోగాలకు ఇంధనం లేక ఆ దేశపు అభివృద్ధి ఒక్కసారిగా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. అదే కాకుండా నెట్వర్క్ వ్యవస్థ, భూగర్భంలో ఉండే నెట్వర్క్ వ్యవస్థ ధ్వంసం కావడం ద్వారా వస్తువు ఉత్పత్తి కానీ, తర్వాత సర్వీసులు కానీ దీనిపైనే ఆధారపడడం వల్ల ఒక్కసారిగా ప్రపంచమే మూగబోయే పరిస్థితి. దానివల్ల ఆయా దేశాల జీడిపి తగ్గడం, పర్ క్యాపిటా ఇన్కమ్ తగ్గడం, ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ద్రవ్యోల్బణం రావడం, ఇదంతా మనం మెల్లమెల్లగా వింటున్న పరిస్థితి. అట్లాగే దేశాలు లాక్డౌన్ ప్రకటించుకునే పరిస్థితి కూడా వస్తుంది. సో ఈ సందర్భంగా యుద్ధాన్ని ఆపగలిగే ఎవరైనా ముందుకొచ్చి ఆపితే అది ప్రపంచ సంక్షేమం కింద మనం భావించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.